Okay, dear children, good morning. Good morning, sir. Today we are going to learn Bhagavad Gita 14th chapter, second sloka. 14th chapter, second sloka. Yesterday we learned first sloka, na? What is the first sloka? Param bhuyaha pravakshami jnanam jnanamuttavam yajnatva munaya sarve param siddhino gataha. Very good. Come here. You two come here. Idhar. Param bhuyaha pravakshami jnananam jnanamuttavam yajnatva munaya sarve param siddhino gataha. Param bhuyaha munaya Param bhuyaha pravakshami jnananam jnanamuttamam yajnatva munaya sarve param siddhito gataha. ఓ అర్జున, ఈ ఉత్తమమైన జ్ఞానాన్ని మళ్ళీ చెప్తున్నాను విను. ఇలాంటి జ్ఞానాన్ని మునులు పొంది ఉత్తమ స్థానాన్ని పొందారు. నువ్వు కూడా ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే ఉత్తమ స్థానాన్ని పొందుతావు. మరి మనం కూడా ఉత్తమ స్థానాన్ని పొందాం. ఈ జ్ఞానాన్ని పొందు, ఆ జ్ఞానం నేర్చుకుందాం. ఈ 14వ అధ్యాయంలో 27 శ్లోకాలు ఉంటాయి. ఆ జ్ఞానం నేర్చుకుంటే మనం కూడా ఏమైపోతాం? భగవంతుడు అయిపోతాం, కృష్ణులాగా అయిపోతాం. అది రెడీ టు learn and implement. Learn now, not only learning, you should learn and implement it. Okay, dear children, good. Idam jnana upasritya mama sadharmya magataha sargepi nopajayante pralaye నవ్యతంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః మమ సాధర్మ్య మాగతాః సర్వేపి నోపజాయంతే ప్రళయే నవ్యతంతి చ. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః సర్గేపి నోపజాయంతే ప్రళయే నాగతంతి చ. ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే, ఇప్పుడు కృష్ణుడు చెప్పబోతున్నాడు. ఫస్ట్ లో చెప్పిండు, ఫస్ట్ శ్లోకం సెకండ్ శ్లోకం రెండు జ్ఞానాన్ని గురించి వివరిస్తుంది. ఇప్పుడు మనము ఏదన్నా, నువ్వు హైదరాబాద్ వస్తావు అంటావు. నాకేం సార్ హైదరాబాద్ వస్తే నాకేం లాభం? అడుగుతాడు. ఎవడైనా ఏదైనా పని చేస్తే ఫస్ట్ ఏమంటాడు? నాకేం లాభం. మరి ఇప్పుడు ఈ భగవద్గీత ఈ 14వ అధ్యాయం నేర్చుకుంటే ఏం లాభం మనకు? ఏం లాభం అంటే కృష్ణుడు ఎలాగైతే గాడ్ అయిందో మీరు కూడా గాడ్ అయిపోతారు. అదే చెప్తున్నా మళ్ళా. మమ సాధర్మ్యమాగతాః ఉపాశ్రిత్య, దీన్ని ఆచరిస్తే, దీన్ని ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే కాదు, ఆచరించాలి. మామిడి పండు అంటే లాభం ఉంటుందిరా. యూ షుడ్ హ్యావ్ ఇట్, యూ షుడ్ ఈట్ ఇట్, టేస్ట్ ఇట్ and enjoy. Then you will get the happiness. You will get the deliciousness of the mango.
Okay, today also Bhagavad Gita. If Bhagavad Gita means if you study the doctor course, you will become the doctor, na? If you study the teacher training course, you will become a teacher. If you study the Bhagavad Gita, you will become Bhagavan. భగవాన్ అయిపోతాము. ఏమైపోతాం? కానీ నేర్చుకొని ఆచరిస్తే, ఆచరించాలి. ఇప్పుడు ఆచరించడం అంటే రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన టైం టేబుల్ పెట్టినాను, టైం టేబుల్ మీకు 6 to 10 రాసుకున్నారు. యూ రోట్ దట్. ఈస్ దర్ ఎనీ యూస్? సమ్ యూస్, లిటిల్ బిట్ ఆఫ్ యూస్. ఇఫ్ యూ ఇంప్లిమెంట్, వాటిని ఆచరిస్తే, if you follow that timetable, you will become a clever boy, good boy. You will be get the first rank in the class, and you will become perfect in education. Then you will be get a good job. First rank means first class first. Okay. Like that. ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే నాలాగా అవుతావు. ఎవరంటుంది? టు అర్జునుడికి చెప్తాము, నాలాగా అవుతావు. సృష్టి సమయంలో పుట్టుక మరియు ప్రళయ సమయంలో మరణించవు. ఇంకా నీకు పుట్టుక మరణం అనేది ఉండదు. ఇక్కడే ఉంటుంది. ఇవి ఎలాంటి బాధలు, ఇలాంటి దుఃఖాలు మనకు రావు. ఎప్పుడు మనిషికి కావాల్సింది ఏంద్రా అంటే జాయ్ఫుల్నెస్, హ్యాపీనెస్, ఇమ్మెన్స్ ఆఫ్ బ్లిస్. ఎప్పుడు బ్లిస్ఫుల్ గా ఉండాలి, హ్యాపీగా, ఆనందం. ఏదైనా జరగదు, వాట్ ఎవర్ మే బి హ్యాపీ. ఏం చేస్తాం? మనం ఏదైనా మార్చగలుగుతామా? ఈ ప్రపంచంలో మనం ఎవరైనా మార్చగలుగుతామా? మనల్ని, మన మనస్సునే మనం మార్చుకోలేకపోతున్నాం. మన చేతులే మన మాట వింటలేవు, మన కాళ్ళే మన మాట వింటలేవు, మన కళ్ళే మన మాట వింటున్నాయా? వినట్లేవు కదా. మరి ఇంకొని ఎట్లా మార్చుతాం మనం? మనతోటి మంచిగా ఉన్నట్టే నటిస్తుంటున్నాడు, కానీ లోపల ఇంకోటి ఉంటుందండి. లోపల ఆలోచన వేరే ఉంటుంది. అవునా కాదు? ఇప్పుడు సార్ కొట్టినప్పుడు మీరు ఏం కోపంలోనైతే నటిస్తారు, కానీ లోపల చాలా కోపం ఉంటుంది. దట్ ఈస్ ద మైండ్. అలా కాకుండా మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మనం భగవద్గీతలో 14వ అధ్యాయంలో కృష్ణుడు మనకు ఒక గొప్ప జ్ఞానాన్ని చెప్పబోతుండో మనం రేపు 3వ శ్లోకం నేర్చుకుంటాం. ఫస్ట్, సెకండ్ శ్లోక. ఓకే, టుడే వి ఆర్ గోయింగ్ టు లెర్న్ థర్డ్ శ్లోక. ఓకేనా? Yesterday the second is over. One more time. Idam jnanamupaśritya mama sadhanyamagataha sargepi nopajayante ప్రళయేనా వ్యతంతి చ. ఈ జ్ఞానాన్ని ఆచరిస్తే నాలాగా అవుతావు అర్జున, నా అంతటి వానివైతే. సృష్టి సమయంలో పుట్టుక మరియు ప్రళయ సమయంలో మరణం ఉండదు నీకు, మరణించు. ఆల్వేస్ హ్యాపీ. ఓకే డియర్ చిల్డ్రన్, దిస్ ఇస్ భగవద్గీత. అంటే ఏంటి? ఒక మతం, కులం, భాషకు సంబంధించింది కాదు, మనిషికి సంబంధించింది. ఇట్ ఈస్ ఎ సైకాలజికల్ బుక్. మనిషి సైకాలజీ చెప్తుంది మొత్తం. మనిషి అంటే ఎవరు, మనసు అంటే ఏంటి, మనిషి ఎలా మోసపోతుండు, మనిషి ఎలా చేస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాడు, మనిషి భగవంతుడు ఎలా కావాలి. భగవద్గీతలో గుడికి వెళ్ళడం, పూజ చేయడం, దండలేయడం నో. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వెవరు? నువ్వు నిజానికి భగవంతునివే. నువ్వు మర్చిపోయినావు, నువ్వు భగవంతుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. నీ విషయాన్ని నీకు చెప్తాను. దెన్ యూ విల్ బికమ్ గాడ్. నువ్వు కూడా కృష్ణులాగా అయిపోయి భగవద్గీత చదువుతూ నువ్వేమైతావు? కృష్ణుడు ఎలా అయితే గాడ్ అయిందో నువ్వు కూడా గాడ్ అయిపోతావు. అప్పుడు నీకు ఎలాంటి కోరికలు ఉండవు. అది కావాలి, ఇది కావాలి, కోరికలు ఉండవు. నువ్వే భగవంతుడు, నీకేం కోరికలు? ఇంకా నువ్వు ఎప్పుడు ఆనందంగా. ఇంకా మనిషికి ఏ కోరికలు ఎందుకోసం? ఆనందంగా ఉండాలనే కదా. నీవే ఆనందాన్ని ఇచ్చేవానివేనాక నీకు ఇంకా ఆనందం కోసం ఒక వస్తువు పొందాలనే కోరిక ఉంటుందా? ఇంకా ఎల్లప్పుడు ఆనందం, అమితానందం, పరమానందం, ఆనందమే మనం అయిపోతాం. సో మనమే అప్పుడు భగవంతుడి. ఒకటే చెల్ల. థ్యాంక్ యూ.